బాగున్నారా మళ్ళా నా ప్రశ్న. చాలా బాగున్నా. నీకు ఎట్లా పడుతున్నా? బాగున్నారా మళ్ళా నా ప్రశ్న. మళ్ళీ ఎట్లా పడుతున్నా నీకు? నాకైతే ఫిజికల్గా యాక్టివ్గా ఉన్నాడు అద్దంకి దయాకర్, బట్ మెంటల్గా డిప్రెషన్లో ఉన్నాడు. డిప్రెషన్ అనేది లైఫ్లో ఉండదు క్రాంతి. ఎందుకంటే అది నా ఏమంటారు కదా, సినిమా డైలాగ్ ఉంటుంది చూడు, నా ఒంట్లోనే డిప్రెషన్ ఉండదు అన్నట్టుగా. డెఫినెట్గా కొంత ఏమంటారు అంటే పదవి రాలేదనే ఉద్దేశంతో వచ్చే సానుభూతితో ఉన్నప్పుడు అట్లా అనిపిస్తుంది చూసే కోణంలోనే. ఇంతమంది అయిపోయాయి కదా, మంత్రులు అయిపోయాయి, ఎమ్మెల్యేలు అయిపోయాయి, ఎంపీలు అవుతుండే అనే కోణం నుంచి నన్ను చూసినప్పుడు నీకు మనం కూడా అంతకుముందు ఒక టీవీలో చేసిన ఇంటర్వ్యూలో నువ్వు అడిగిన చూసినావా, ఇంతవరకు నువ్వు సక్సెస్ కాలేదు కదా అన్న. అప్పుడు ఎట్లా ఆన్సర్ వస్తుందో ఇప్పుడు అట్లనే వస్తుంది. సక్సెస్ అనేది దీనికో ఏమంటాం ఒక మెజర్మెంట్ అనేది ఉండదు. బట్ మనం ఇప్పుడు సక్సెస్ అయ్యి అంటే ఒక సినిమాలో చెప్పినట్టు సక్సెస్ అనే దానికి ఫుల్ స్టాప్ ఉండదు, కామాలే ఉంటాయి అని అంటారు, అంతేనా? జస్ట్ లైక్ ఇంకా సక్సెస్ రాలేదుగా మన లైఫ్లో. ఇంకా ఇంత అన్సక్సెస్ఫుల్ అద్దంకి దయాకరా. అన్సక్సెస్ఫుల్ అనే దానికంటే సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న అద్దంకి దయాకర్. స్ట్రగ్లింగ్ దయాకర్. స్ట్రగులింగ్ కూడా కాదు కదా, ఇప్పుడు 20 years నుంచి స్ట్రగులింగ్ అనుకుందామా. ప్రజల కోసం కొట్లాడేటప్పుడు స్ట్రగుల్స్ అనేవి ఉండవు, ప్రేమతో పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకరికి ఒక సంవత్సరానికి వస్తే ఒకరికి 10 సంవత్సరాలకు రాదు, ఒకరికి 20 సంవత్సరాలకు రాదు, వాడే వీడు. అంటే వస్తుందన్న ఆశ ఉన్నదా మీకు? డెఫినెట్గా దాంట్లో అసలు సవాల్ ఏముంటుంది. వస్తుందన్న ఆశ ఉన్నదన్న? వస్తుందా? కంపల్సరీ వస్తుందా? కంపల్సరీ 100%. వచ్చినాక మళ్ళీ నువ్వు వచ్చింది అని వాళ్ళని అంట బరాబర్ అంట వస్తే అంట పక్క. అన్న అందరు అడిగినట్టే నేను కూడా అడిగితే బాగుండదు, బట్ అడగాలి కాబట్టి అడగాల్సి వస్తుంది. అద్దంకి దయాకర్ ఆ రోజు ఆ మాట అన్నాడు కాబట్టి ఈ రోజు ఇట్లున్నాడు. అద్దంకి దయాకర్ ఆ మాట అంటే అసలు రాజకీయ జీవితమే లేకుండా పోతుందా? ఇప్పుడు మీకు రాజకీయ జీవితం ఉందనుకుంటారా? లేదని ఎవరన్నా అంటుండ్రా? నేను అంటున్నా. నువ్వంటే రేపు నీకే సమాధానం చెప్తా వచ్చిన రోజు. ఎప్పుడు చెప్తారన్నా? అతి త్వరలో. ఎన్ని రోజులు అవుతుంది మీ పార్టీ అధికారంలోకి వచ్చి? దయాకర్ అన్న ఎన్ని రోజులు అవుతుంది మీ పార్టీ అధికారంలోకి వచ్చి? డిసెంబర్ అంటే ఇప్పుడు ఎంత 5th month అనుకుంటా. 5 నెలలు అవుతుంది. 6 పోస్టులు కూడా అయినాయి 5 నెలల్లో. 6 పోస్టులు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, ఏంటిది కంటోన్మెంట్, ఇట్లాంటి అన్ని పేర్లు వచ్చినాయి. బట్ నా డిజర్వేషన్ ఏంది అని అన్నప్పుడు నీకు రేపు తెలుస్తుంది, ఏది నాకు ఇచ్చిన తర్వాత. నేను అండపిండ బ్రహ్మాండం అని చెప్పాను, కానీ మంచి అవకాశం ఉంటుంది. నేనేమంటా అంటే దయాకర్ అన్న, నేను మిమ్మల్ని పర్సనల్గా ఒక తెలంగాణ ఉద్యమకారునిగా, డెడికేటెడ్ పార్టీ సిపాయిగా నేను మిమ్మల్ని గౌరవిస్తాను. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ అంటే ఇంతగానం పిచ్చున్న చూడు, దానికి నాకైతే మీ మీద ఇరిటేషన్ వస్తుంది. ఇప్పుడు చూస్తున్నావు కదా, మోడీ గారు వచ్చి అమిత్ షా గారు వచ్చి చేస్తున్నది చూస్తున్నారు కదా, రాజ్యాంగాన్ని మారుస్తాం, రిజర్వేషన్ లేదు, కేసులు పెడతారు మళ్ళీ మీ మీద. ఆ మాట ముఖ్యమంత్రి మీద పెట్టిందిగా, మీ మీద కూడా పెడతారు మెల్ల మీరు మాట. ఐఎమ్ రెడీ. తెగించుడు కాదు, మన లైఫ్ ఏది అది కదా. ఇప్పుడు దయాకర్ పూర్వాంకంలో ఏంటి? కాంగ్రెస్ పార్టీ నాయకుడి కంటే ముందు ఏంటి? ఒక సామాజిక ఉద్యమకారుడు. సామాజిక ఉద్యమాల నుంచి తెలంగాణ ఉద్యమకారుడు అయ్యాడు. తెలంగాణ ఉద్యమకారుడు తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయ్యాడు. కాంగ్రెస్ పార్టీలోనే ఉద్యమ నేపథ్యం ఉన్నోళ్ళకి గౌరవం ఉంటుంది కాబట్టి దయాకర్ కాంగ్రెస్లోకి వచ్చిండు. కాబట్టి ఎప్పుడు కూడా అంటే ఎందుకు భవిష్యత్తు అని అనుకుంటే కాంగ్రెస్ పార్టీలో అవకాశం ఎందుకు ఉండాలి, ఎందుకు ఉంటుంది అని అనుకుంటానికి చెప్పడానికి ఇదే కారణం. రేపు కాంగ్రెస్ పార్టీతో కలిసి కొట్లాడే శక్తులతో కూడా మేము కలిసి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ డెమోక్రసీ, ప్రజాస్వామ్యం ఇవన్నీ కూడా రేపు మర్చిపోయే అంశాలు కాబట్టి డెఫినెట్గా పదవి కంటే ఎక్కువ బాధ్యత భవిష్యత్తు ఉందని నేను అనుకుంటున్నాను. మీకుందని మీరు భావిస్తూ ఉన్నారు. నేను ఉండదు, అద్దంకి దయాకర్ని పట్టించుకోరు, అద్దంకి దయాకర్ని ఇక సైడ్కి పెట్టేసారు. అద్దంకి దయాకర్ పదవి లేదు, పాడు లేదు, మన్ను లేదు, ఇంకేం లేదు. సిన్స్ 20 years ఏముంది? సిన్స్ 20 years. ఇంక 20 ఏళ్ళు అట్లే ఉంటారు అన్న, ఇక జీవితం మొత్తం అంతేనా? అయితే పదవుల కోసమే దయాకర్ ఉన్నాడా? పదవుల కోసమే దయాకర్ ఉన్నాడా అన్న? నా ఇంటర్వ్యూని నేను చేసినప్పుడే మీరే అన్నారు, ఒక సక్సెస్ఫుల్ పర్సన్ ఎప్పుడైతారు అని మీరు అంటే సక్సెస్ కాలేదు అని అన్నప్పుడు ఎప్పుడైతారు అని అంటే, అన్న మీరు చేస్తున్న రాజకీయం పదవుల కోసం, ప్రజాసేవ కోసం, మీకు పదవి వచ్చినప్పుడే మీరు సక్సెస్ఫుల్ అని నేను భావిస్తానన్నా. ఇప్పుడు అదే చెప్తున్నా, అద్దంకి దయాకర్కు ఒక పదవి వస్తే. దీంట్లో కూడా నేను చెప్పిన, మీరు ఇంతకుముందు మాట్లాడిన దాంట్లో కూడా ఇంకవరకు మనం సక్సెస్ కాలేదు కదా అన్న, అది ఇన్ ద సెన్స్ ఆఫ్ పోస్ట్ లైక్ మీరు అనుకుంటున్న XYZ. బట్ మై సక్సెస్ ఈజ్ డిఫరెంట్. నీకు గతంలో కూడా మన ఇంటర్వ్యూలో చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తున్నా, పెద్దలతో పోల్చుకొని మనం ఆ స్థాయి అనుకోవద్దు. గాంధీ గారు ప్రధానమంత్రి కాలేకపోయినంత మాత్రాన సక్సెస్ కాలేదన్నట్ట. అంబేద్కర్ గారు
రాష్ట్రపతి ఇంకేదో కాకపోయినంటే సక్సెస్ కాలేదు. మదర్ తెరీసాకి ఏం పోస్ట్ ఉన్నది? ఆ తరహా అంటే అద్దంకి దయాకర్, మరో గాంధీ, అంబేద్కర్, మదర్ తెరీసా అది అనుకోవచ్చు మీరు, కానీ నా లైఫ్ అంబిషన్లో నేనేం రాజకీయాలకు రావాలని రాలేదే. ఆమె యాక్సిడెంటల్ పొలిటీషియన్. ఇప్పుడు నేను ఇది ఇంటర్వ్యూ కాబట్టి మనం ఇట్లా మాట్లాడుకుంటాం. అంతే. నిజంగా ఇంటర్వ్యూ ఈ కెమెరాలు లేవనుకోండి నిజంగా మీ కుడి చెయ్యి హార్ట్ మీద పెట్టుకొని చెప్పండి, నిజంగా మనసులో బాధ ఉందా లేదా పదవి లేనందుకు? పదవి వస్తుందనే సంతోషం ఉంది, లేదనే బాధ ఉందా లేదా? వస్తుందనే సంతోషం. తెలుగులో చెప్పకండి అన్న. తెలుగుగా కాదు క్రాంతి, నువ్వు దీన్ని చూస్తే నీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఎంత ఆప్టమిస్టిక్గా ఉన్నానే. రెండవది, పదవే లక్ష్యంగా పనిచేసేటోడికి బాధ, పదవి మాత్రమే అనేటోడు ఏడుస్తాడు, కింద పడతాడు, మీద పడతాడు, అయ్యో ఇట్లా అయిపోయి జీవితం ఇట్లా అయిపోయి. నాది ఇంకా చాలా పెద్ద అంబిషన్స్ ఉన్నాయి. మీరు దీనికే పరిమితం అవుతుంటే నాకు భయం అవుతుంది. సరే అన్న, ఇది వదిలేద్దాం, దీన్ని పట్టుకో, దీంట్లో తర్కాన్ని ప్రజలకు చెప్పు. అంటే దీన్ని వదిలేద్దాం అని అంటే ఏదో దీంట్లో నువ్వు డిఫెన్స్లో నేను డిఫెన్స్లో కాదు. అంటే నాది బెస్ట్ ఎగ్జాంపుల్ ఇన్ తెలుగు స్టేట్స్.